హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి టీసీఎస్ కంపెనీ నుంచి ఫ్రెండ్స్. సో టీసీఎస్ కంపెనీ వాళ్ళు ప్రతి మంత్ కూడా ఎన్క్యూటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి టీసీఎస్ ఐఎన్ ఎన్క్యూటీ అంటే నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్. సో ఈ ఒక్క టెస్ట్ రాస్తే చాలు మీకు మంచి స్కోర్ వస్తే టాప్ ఐటీ కంపెనీస్లో మీకు టీసీఎస్లో రావచ్చు, లేదా వేరే ఏ కంపెనీలో అయినా కానీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక చిన్న టెస్ట్ రాస్తే అప్ టు 19 ఎల్పిఏ ప్యాకేజ్ వరకు ఉన్న జాబ్స్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. సో 90 ఎల్పిఏ అనేది నేను థంబ్నెయిల్లో పెట్టింది, నా సొంతగా అయితే పెట్టింది కాదు ఫ్రెండ్స్. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లోనైతే అప్డేట్ చేశారు. సో అది ఎక్కడ అనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ చూస్తే టెస్ట్ డేట్ అనేది మనకి 19th జూన్ అయితే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. టెస్ట్ డేట్ వచ్చేసరికి 17th జూన్. ఇంకా టైం అయితే ఉందన్నమాట మనకి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 5th వరకు అయితే ఇచ్చారు. సో నేను మీకు ఎర్లీగా అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మే కాబట్టి ఇంకా చాలా డేస్ అయితే మీకు టైం ఉంది. అప్ టు 12 to 13 డేస్ వరకు అయితే టైం ఉందన్నమాట లాస్ట్ డేట్కి. సో త్వరగా అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఓన్లీ వన్ టెస్ట్ రాస్తే చాలు మీకు ఇక్కడ. సో మీకు టీసీఎస్లో కానివ్వండి, జియోలో కానివ్వండి, టీవీఎస్లో కానివ్వండి, ఏషియన్ పెయింట్స్లో కానివ్వండి, అండ్ మోర్ కంపెనీస్లో అనమాట. సో టాప్ కంపెనీస్లో అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా హై పేయింగ్ జాబ్స్ అనమాట. సో ఈ టెస్ట్లో వచ్చేసరికి మీకు యాప్టిట్యూడ్ మీద, ఇంగ్లీష్ మీద ఇలాగైతే ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. సో కిందకి డీటెయిల్స్ అని చెక్ చేద్దాం. సో మీకు 19 ఎల్పి అని చెప్పాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి. సో హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ జాబ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ టెస్ట్ రాసి. సో మంచి స్కోర్ అయితే గెయిన్ చేసిన వాళ్ళకి. సో ఇక్కడ కంపెనీస్ ఏవేవి ఉంటాయి అనేది 3000+ కార్పొరేట్ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అండ్ ఇక్కడ 23+ ఇండస్ట్రీస్ అనమాట. అండ్ 1.6 lakhs ప్లస్ జాబ్స్ అయితే ఉన్నాయి, ఐటీ అండ్ నాన్ ఐటీ. 20+ ఐటీ రోల్స్ అనమాట, 150+ నాన్ ఐటీ రోల్స్, అండ్ 19 lakhs పర్ యానం అనమాట హైయెస్ట్ పేయింగ్ జాబ్స్. ఈ నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ రాసి మీరు క్వాలిఫై అయితే చాలు ఫ్రెండ్స్. క్వాలిఫై అయ్యి కొంచెం మంచి స్కోర్ గెయిన్ చేస్తే సో మీకు ఏదో ఒక జాబ్ కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అయితే తప్పకుండా ఈ టెస్ట్ అయితే రాయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ డ్రీమ్ జాబ్ని అయితే గెయిన్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా ఒక టాప్ ఐటీ కంపెనీస్ నుంచి అనమాట. సో స్టెప్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఎన్క్యూటీ టెస్ట్కి అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్టెప్ 1 వచ్చేసరికి అప్లై టు టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ అండ్ అపియర్ ఫర్ ద టెస్ట్. ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా తమ్ముళ్ళు అప్డేట్ చేసిన విధంగా టెస్ట్ అయితే వస్తుందన్నమాట. టెస్ట్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో టెస్ట్కి అటెండ్ అయిన తర్వాత మీకు ఒక ఎన్క్యూటీ స్కోర్ అయితే వస్తుంది. మీరు టెస్ట్ అటెండ్ చేసిన దాన్ని బట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే మీరు క్వాలిఫై అయితే మంచి స్కోర్ గెయిన్ చేస్తే ఒక ఎన్క్యూటీ స్కోర్ అయితే మీకు వస్తుందన్నమాట. ఆ టెస్ట్లో మీకు ఎంత స్కోర్ అనేది గెయిన్ చేశారని. సో స్టెప్ 3 వచ్చేసరికి అప్లై టు మల్టిపుల్ జాబ్స్ ఆన్ అవర్ వెబ్సైట్. సో టీసీఎస్ ఐఆన్ వెబ్సైట్లో మీరు ఈ ఎన్క్యూటీ స్కోర్ని బేస్ చేసుకొని మల్టిపుల్ జాబ్స్ అయితే ఇందులో ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో ఎన్క్యూటీలో టెస్ట్ రాసిన వాళ్ళకైతే హై ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఈ జాబ్స్కి. ఐఆన్ డిజిటల్ పోర్టల్లో ఉన్నటువంటి టీసీఎస్ ఐఆన్లో మల్టిపుల్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు ఆ స్కోర్ ద్వారా. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే అప్లై ఫర్ జాబ్స్ ఆన్ అదర్ కార్పొరేట్ వెబ్సైట్స్ టు. అదర్ కార్పొరేట్ వెబ్సైట్స్లో కూడా ఈ స్కోర్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేస్తే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 5th స్టెప్ చూసుకుంటే గెట్ జాబ్స్ బేసిస్ యువర్ టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ స్కోర్ అండ్ సూటబిలిటీ. చూసారా, ఈ 5th స్టెప్ వచ్చేసరికి మీకు ఎన్క్యూటీలో వచ్చిన స్కోర్ను బట్టి మీకు జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. ఒకవేళ మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ టెస్ట్లో కనుక హై స్కోర్ తెచ్చుకున్నారనుకోండి, అప్ టు మీకు 10 ఎల్పిఏ 19 ఎల్పిఏ హై ప్యాకేజెస్ జాబ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.
సో ఇక్కడ చూడండి కంపెనీస్ చూసుకుంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో రావచ్చు, టాటా ఎలక్సీలో రావచ్చు, ఎంఫాసిస్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి అయితే సో హైర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ టీసీఎస్ ఎన్క్యూటీలో మంచి స్కోర్ తెచ్చుకున్న క్యాండిడేట్స్ని ఫస్ట్ అయితే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా నేను, ఆ లింక్ ద్వారా సేమ్ పేజ్కి అయితే వస్తారు. టేక్ ద ఫస్ట్ స్టెప్ ఉంది కదా, సో ఇక్కడ ఈ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తాయి ఫ్రెండ్స్. ఐటీ విత్ ప్రిపేర్ ప్యాక్ అని, బిఎఫ్ఎస్ఐ అని, సో ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. ఏదో ఒక ప్లాన్ని మీరు చూస్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు ప్యాకేజ్ మీకు కావాలో సో దాన్ని ఇక్కడ బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం పెయిడ్ టెస్ట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రీ అయితే కాదనమాట. సో ఈ ఎన్క్యూటీ అనేది టీసీఎస్ వాళ్ళు ఆఫర్ చేస్తుంది. సో పెయిడ్ టెస్ట్ 3 LPA నుంచి 8 LPA వరకు మీకు సో ప్యాకేజ్ కావాలి అనుకుంటే ఈ ఫస్ట్ ప్లాన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి 2298 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఫస్ట్ ప్లాన్ ఇది. సో ఫస్ట్ ప్లాన్ అయితే 2298 రూపీస్ అయితే ఉంది. సో సెకండ్ ప్లాన్ చూసుకుంటే మనకి 2.5 నుంచి 11 LPA వరకు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క ప్లాన్కి సో ఇది వచ్చేసరికి 999 అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చెక్ చేసుకొని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే అతి తక్కువగా ఉన్నది. సో ఐటీ జాబ్ కూడా ఈ ఈ యొక్క టెస్ట్ ద్వారా అవకాశం ఉంది అనమాట, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రేట్లో ఉన్నది 599 ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకోండి, ఎవరైతే ఎన్క్యూటీ రాయాలనుకుంటున్నారో. సో ఒకవేళ మేము రాస్తామనుకుంటే మీరు 999 ఉన్నది కానీ, సో 2298 ఉన్నది కానీ సో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే మీకు 599 ఉన్నదైతే చెప్తాను, సజెస్ట్ చేస్తాను అనమాట. సో 599 ప్లాన్ ఉన్నదైతే మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఇక్కడ యాక్టివేట్ నౌ అని కానీ బై నౌ కానీ క్లిక్ చేసి మీరు సో మీ యొక్క టీసీఎస్ ఐఆన్లో మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లేదు ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నాం ఇందులో అనుకుంటే సో ఇక్కడ రిజిస్టర్ బటన్ అయితే ఉంటుంది. సో రిజిస్టర్ క్లిక్ చేసి ఇందులో ఈ పోర్టల్లో అయితే రిజిస్టర్ అయ్యి సో మీరు యొక్క ఎన్క్యూటీ టెస్ట్కి అయితే రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి రాస్తే మాత్రం మీకు హై పేయింగ్ జాబ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐటీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఐటీ కానీ నాన్ ఐటీ కానీ. సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కూడా నాకు కామెంట్ చేయండి. సో దట్ ఆ కామెంట్స్ని అయితే పిక్ చేసుకొని మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి, బీపీఓ జాబ్స్ కానివ్వండి, సో లేదా డైరెక్ట్ వాల్కిన్ డ్రైవ్స్ కానివ్వండి, నేను మీకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.